Hello all, welcome to Cine Smash. Here is the review of the film గాయపడ్డ సింహం డైరెక్టెడ్ బై కశ్యప్. నాకైతే నచ్చలేదు. నాకు ఇంకా తరుణ్ భాస్కర్ హీరోగా తీస్తున్న మూవీస్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన మీకు మాత్రమే చెబుతా మూవీ నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఇంచుమించు అలాగే అనిపించింది. ఏం లేదు సినిమాలో, అదర్ మూవీస్ స్పూఫ్ సీన్స్ తప్ప. శ్రీ విష్ణు క్యామియో చేశారు ఇందులో, అదొక్కటే కొంచెం సేవింగ్ ఫ్యాక్టర్. బట్ మిగతా మూవీ మొత్తం అసలు ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉండదు, ఒక సీన్ కంటిన్యూటీ ఉండదు. కేజీఎఫ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కేజీఎఫ్ ని సెటారికల్ గా ప్రజెంట్ చేశారు. నథింగ్ వర్క్డ్. అలా అసలు హాఫ్ కుక్డ్ మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. స్లోగా వెళ్తూ ఉంటది, ఒక హై ఉండదు, ఏముండదు. కామెడీ అయితే అక్కడక్కడ ల్యాండ్ అయింది, బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వలేదు. తీసుకున్న కాన్సెప్టే హాఫ్ ఆఫ్ ది ఆడియన్స్ కి నచ్చదు. అండ్ సో ఆడియన్స్ కి ఎంగేజ్ చేసేటట్టయినా తీయాలి, బట్ సినిమా ఇంట్రెస్టింగ్ గా లేదు, ఆర్ ఏదర్ ఎంటర్టైనింగ్ గా కూడా లేదు. కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని ఏం లేదు. ఓవరాల్ గా ఇట్స్ ఏ డిసప్పాయింటింగ్ ఫిలిం. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ కశ్యప్ ది ద బ్రేకప్ కన్సల్టెంట్ అనే వెబ్ సిరీస్ చూసాను లాక్డౌన్ టైంలో. అందులో యాక్చువల్ గా రైటింగ్ అండ్ డైలాగ్స్ బాగుంటాయి, బట్ ఈ మూవీలో పూర్తిగా లెట్ డౌన్ చేశారు రైటింగ్. అండ్ ఇందులో అతను ఫ్రంట్ క్యారెక్టర్ గా కూడా యాక్ట్ చేశారు. అంతగేం సెట్ అవ్వలేదు. కామెడీ ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఉంది. తరుణ్ భాస్కర్ ఈజ్ ఓకే విత్ హిస్ రోల్. జేడి చక్రవర్తి గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ప్లే చేశారు, బట్ విలన్ కి అసలు క్యారెక్టర్ ఆర్కే లేదు. ఏదో విలన్ ఇద్దరిని చంపిన మాంటేజెస్ పెట్టేస్తే విలనిజం అనుకుంటున్నారేమో, యాక్చువల్ గా అలాగే ఉంది రైటింగ్. శ్రీ విష్ణు నుంచి కామెడీ పండలేదంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో సినిమా. నేనైతే రికమెండ్ చేయను చూడమని. నాట్ వర్త్ అండ్ ఓటీటీ వాచ్ ఆల్సో. దట్స్ ద రివ్యూ గైస్. మీరేమైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి.